ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జూలై మొదటి వారంలో మిథున రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. 5 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ఇవి మీ జీవితాన్ని తలకిందులు చేయబోతున్నాయి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే. అయితే ఈ సమయంలో మీ జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులేమిటి? మరిన్ని సత్ఫలితాలు పొందటం కోసం ఈ సమయంలో ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, మారుతున్న గ్రహస్థితి ఈ రాశి వారికి అనుకూలంగా ఉండటం వల్ల కెరీర్ పరంగా ఈ సమయంలో ఎంతో మానసిక ప్రశాంతతను పొందుతారు. గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. మీ సహ ఉద్యోగులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, లేదా పనిలో ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కావచ్చు, అలాగే ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు రాక ఏర్పడిన ఆందోళన కావచ్చు, ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాదు, మీరెంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఈ సమయంలో వస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు. మీరు ఎలాంటి టాస్క్నైనా సరే ఈజీగా చేయగలరు అనే పేరును సంపాదించుకుంటారు. తద్వారా మీరు పనిచేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతలను పొందుతారు. ఉన్న ఉద్యోగంలో శాలరీ సరిపోక కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అయితే మీరు కొత్త ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మాత్రమే పాత ఉద్యోగానికి రిజైన్ చేయవలసి ఉంటుంది. వ్యాపారపరంగా కొత్త ఇన్వెస్ట్మెంట్కు ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడికి మీకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. అయితే అనుభవజ్ఞుల సలహా తీసుకుని పెట్టుబడి పెట్టడం చాలా అవసరం. అంతేకాదు, మీ కుటుంబంలోని పెద్దలను గౌరవించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవటం ద్వారా మీరు వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. ఈ సమయంలో కుటుంబంలో ఏర్పడిన మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి. మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీకు మద్దతునిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా వారి సహాయ సహకారాలు మీకు అందిస్తారు. అంతేకాకుండా మీ గెలుపు ఓటములు మీకు అండదండగా నిలుస్తారు. మీ ప్రతి విషయంలోనూ మీ కుటుంబ సభ్యుల భాగస్వామ్యం అనేది ఈ సమయంలో మీకు ఖచ్చితంగా ఉంటుంది. తద్వారా మీకు మానసిక ఆందోళనతో పాటు మీ గెలుపుకు ఒక ప్రోత్సాహంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల సహకారం వల్ల మీరేదైనా సాధించగలరు అనే నమ్మకం మీలో కలుగుతుంది. నాకేమైనా అయితే నా కుటుంబం చూసుకుంటుంది అనే కాన్ఫిడెన్స్ మీలో మరింతగా పెరిగే విజయం దిశగా మీరు అడుగులు వేస్తారు. ఈ రాశివారు ఈ సమయంలో కొన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల బాధపడవలసి ఉంటుంది. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి. వీటిని అదుపులో ఉంచుకోవటం కోసం మీరు సరైన ఆహారం తీసుకోవటం, సమయానికి నిద్రపోవటం, యోగా, వ్యాయామం, ధ్యానం చేయటం చాలా అవసరం. అదేవిధంగా ఈ రాశి స్త్రీలకు గర్భాశయ సమస్యలు ఈ సమయంలో బాగా ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. అందువల్ల స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల పూర్తిగా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఎప్పుడూ కుటుంబ బాధ్యతలే కాకుండా మీ ఆరోగ్యం గురించి కూడా మీరు ఈ సమయంలో పట్టించుకోవలసి ఉంటుంది. లేదంటే మీరు ఈ చిన్న సమస్యలు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలుగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. ఎవరైతే విదేశాలకు ఉద్యోగం కోసం లేదా విదేశాలకు ఉన్నత చదువుల కోసం వెళ్ళాలి అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో అత్యంత అనుకూలంగా ఉంది. అదేవిధంగా తాము చేస్తున్న వ్యాపారాన్ని విదేశాలలో అభివృద్ధి చేయాలనుకునే వారికి కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు అనేవి లాభిస్తాయి. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేవారు ఈ సమయంలో విశేషమైన లాభాలను పొందుతారు. ఈ రాశి వారికి ఈ సమయంలో విదేశాలలో చేసే ఏ పనైనా సరే అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే విదేశాలలో గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదువుకోవాలి అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో మీరు కోరుకుంటున్న యూనివర్సిటీలో సీటు లభిస్తుంది. కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఈ సమయంలో అత్యంత అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఈ సమయంలో మీరు ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయినట్లయితే తప్పకుండా మీ లక్ష్యాలను చేరుకుంటారు. గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం మీరు ఎదురు చూస్తూ ఎన్నో గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎగ్జామ్స్ రాస్తూ ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ఖచ్చితంగా ఉద్యోగం అనేది లభిస్తుంది. ఈ అద్భుతమైన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవలసి ఉంటుంది. అయితే ఈ సమయంలో ఈ రాశి వారు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అదే మీ యొక్క మాట తీరు. మీరు ఎదుట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వారి మనసును నొప్పించకుండా మాట్లాడాలి. అదేవిధంగా మీరు మాట్లాడే వ్యాఖ్యలు తర్వాత తలుచుకుని మీరు కూడా బాధపడకుండా ఉండేలా చూసుకోవాలి. అంతేకాని కోపంలో ఏదో ఒక మాట అనేసి తర్వాత ఆ మాటని ఎందుకన్నానా అని మనసులో బాధపడడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఎలాంటి ఉద్వేగకరమైన సన్నివేశాలు
అయినా కూడా మీ మాట తీరును అదుపులో పెట్టుకోవడం మంచిది. కొన్ని సందర్భాలలో మీరు మాట్లాడే మాటలు మిమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తాయి. అంతేకాకుండా కోపంలో ఇతరులను ఏదైనా అన్నా తర్వాత వారికంటే ఎక్కువగా మీరే బాధపడతారు. అలాగే ఈ సమయంలో మీరు ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వారి మనసును ఆకట్టుకునే విధంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. మీ యొక్క మాట తీరే మీ యొక్క విజయానికి నాందిగా నిలుస్తుంది. మీ అద్భుతమైన వాక్చాతుర్యంతో ఇతరులను ఆకర్షించడం ద్వారా మీరు అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఈ సమయంలో మీరు స్థిర చరాస్తులను అభివృద్ధి చేస్తారు. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులు అభివృద్ధి విషయంలో మీకెంతో మేలు చేకూరుతుంది. ఈ సమయంలో మీ ఆస్తులు పెరగడమే కాకుండా వాటి ద్వారా మీకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. గతంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా మీరు ఏవైనా వస్తువులను కొనుగోలు చేయాలి అనుకొని కొనుగోలు చేయలేక ఉన్నట్లయితే వాటిని ఈ సమయంలో కొనుగోలు చేస్తారు. ఎవరైతే గత కొంతకాలంగా సొంతగా వాహనం కొనుగోలు చేయడం కోసం డబ్బులు దాచుకుంటున్నారో వారు ఈ సమయంలో వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. కొన్ని రంగాలలో ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఈ సమయంలో మీ యొక్క రుణ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఒకరికి అప్పు ఇచ్చే పొజిషన్కి మీ లైఫ్ టర్న్ అవుతుంది. ఈ సమయంలో మీ చేతుల మీదుగా ఒక శుభకార్యం చేస్తారు. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆహ్లాదకరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వైవాహిక జీవితం వచ్చినట్లయితే గతంలో మీ మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి. మీరు మీ భాగస్వామి సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించడం ద్వారా మీ మధ్య బంధం మరింత బలపడుతుంది. అదేవిధంగా ఈ రాశి ప్రేమికులకు తమ ప్రేమ వ్యవహారాన్ని తాము ప్రేమిస్తున్న వ్యక్తికి ఈ సమయంలో చెప్పడం ద్వారా వారు మీ ప్రేమను అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మీ ప్రేమలో ఉన్న నిజాయితీని వారికి తెలిసే విధంగా మీరు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. కుటుంబం అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్న ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే శివారాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. ప్రతి శనివారం సూర్యోదయ సమయంలో శివాలయంలో అభిషేకం చేయించుకోవడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే త్వరలో తగ్గుముఖం పడతాయి. తద్వారా అనారోగ్యం బారి నుంచి బయటపడగలుగుతారు. ప్రతినిత్యం ఆదిత్య హృదయం పారాయణ చేయటం ద్వారా సూర్యభగవానుడి ఆశీస్సులు లభిస్తాయి. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. లలితా సహస్రనామాలను పఠించడం ద్వారా అమ్మవారి కృపా కటాక్షాలకు ప్రాప్తులవుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఇలా చేయటం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో సంపదను తీసుకువస్తుంది. శుక్రవారం నాడు ఆవులకు పచ్చగడ్డి ఆహారం తినిపించండి. ఇలా చేయటం ద్వారా మీకు డబ్బు విషయంలో ఎలాంటి సమస్య ఉండదు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు. మంగళవారం నాడు తమలపాకు, రాగి నాణెం మీ చేతిలో తీసుకొని లక్ష్మీదేవిని ధ్యానించి తర్వాత ఈ 2 వస్తువులను మీ పర్సులో ఉంచుకోండి. తద్వారా ఎప్పుడూ ధన ధాన్యాలకు లోటనేదే ఉండదు. సో చూసారు కదండి, జూలై మొదటి వారంలో మిథున రాశి వారి జీవితంలో జరగబోయే 5 అతిపెద్ద సంఘటనలేంటి, అలాగే ఈ సమయంలో మీ జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులేమిటి, మరిన్ని సత్ఫలితాలు పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.